హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బౌంటెన్. ప్రస్తుతానికి మనకు మార్కెట్‌లో ఉన్నటువంటి ట్రెడిషనల్ వాటర్ సాఫ్ట్‌నర్స్ యొక్క ఫాల్ట్స్ ఏంటి అంటే, ఎక్కువ మెయింటెనెన్స్ అవుతుంది, ఎక్కువ బడ్జెట్, ప్లస్ ఇన్‌స్టాలేషన్ చేయడానికి ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది. అండ్ ఒక పర్సన్ పర్టిక్యులర్‌గా అసైన్ అయ్యి పీరియాడిక్ బేసిస్‌లో మెయింటెనెన్స్ అనేది చేస్తూ వస్తూ ఉంటారు. అండ్ ఇదే కాకుండా కొన్ని కంట్రీస్‌లో ఈ ట్రెడిషనల్ వాటర్ సాఫ్ట్‌నర్స్‌ని రెసిన్ బేస్డ్ వాటర్ సాఫ్ట్‌నర్స్‌ని బ్యాన్ గూడా చేశారు. ఎందుకు అంటే అది ఈకో ఫ్రెండ్లీ కాదు. ప్లస్ ఎన్విరాన్మెంటల్‌కి కూడా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి. అండ్ దీంట్లో ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే వాటర్ వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ పొల్యూటెడ్ కెమికల్స్ అనేవి మనకు ఎర్త్ గ్రౌండ్‌లోకి వెళ్ళినప్పుడు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పొల్యూట్ అవుతున్నాయి. ఈ కారణం చేత కొన్ని కంట్రీస్‌లో బ్యాన్ కూడా చేశారు. కమింగ్ టు అవర్ బౌంటెన్, తక్కువ బడ్జెట్‌లో సాల్ట్స్, కెమికల్స్ ఏది వాడకుండా నో వాటర్ వేస్టేజ్ అండ్ మీకు ప్లగ్ అండ్ ప్లే ఇన్‌స్టాలేషన్ ఒకవేళ రీలొకేట్ చేయాలి అనుకున్నా కూడా చాలా ఈజీ ఇన్‌స్టాలేషన్ ఉంటుంది. అంతేకాకుండా మన బౌంటెన్ వాళ్ళు 2 ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ, 15 ఇయర్స్ వరకు లైఫ్ స్పాన్ వస్తారు. ప్లస్ మీకు లైవ్‌గా వాటర్ సాఫ్ట్‌నర్‌లో అటువంటి స్కేలింగ్ అనేది మీరు లైవ్‌గా చూడొచ్చు. అండ్ డ్యూరబిలిటీ కూడా మీకు ఫ్రమ్ ద డే 1 ఎలా ఎఫిషియన్సీ ఉందో డే ఎండ్‌లో కూడా సేమ్ ఎఫిషియన్సీ కంటిన్యూ అవుతుంది.